అధ్యక్ష, ఈ రోజున 9 గంటలకి గవర్నర్ గారి ప్రసంగం ప్రత్యేక పరిస్థితుల్లో అనుకోని విధంగా టీవీలో వినటం జరిగింది. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు ప్రపంచ మానవాళిని ఒక కుదుపుతూ జనజీవన స్రవంతిని స్తంభింపజేస్తున్నటువంటి మహమ్మారి కరోనా మహమ్మారి మూలంగా ఈ రోజున ఈ సమావేశాలు కూడా కుదించుకొని ఒక రోజులోనే ముగించడం జరుగుతుంది. అధ్యక్ష, ఈ పరిస్థితుల్లో గవర్నర్ గారి ప్రసంగం చూస్తే ఈ రాష్ట్రంలో ఏ విధంగా కరోనా టైంలో కానివ్వండి, ప్రస్తుత టైంలో కానివ్వండి, అంతేకాకుండా గత 2 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని కళ్ళకు కట్టినట్టుగా మాట్లాడజరిగింది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ప్రధానంగా కరోనా గురించి ఆలోచించినట్లయితే ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదట గుర్తించి తప్పనిసరిగా కరోనాతో మనం సహజీవనం చేయాల్సిన అవసరం ఉంటుంది, అప్రమత్తంగా ఉండాలనే ఆలోచనతో కూడా మొట్టమొదటి నుండి కూడా అనునిత్యం అధికారులను, యంత్రాంగాన్ని, మంత్రులు సైతం కూడా అప్రమత్త పరుస్తూ ప్రజలు మనలు పొందినటువంటి ప్రభుత్వ అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మొట్టమొదటిగా తక్కువ కేసులు కరోనా అయినప్పటికీ కూడా ఇటీవల చూసుకున్నట్లయితే అనేక మంది మరణిస్తున్నారు. రోజుకి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా 4 లక్షల సంబంధించిన పైచీలకు సంబంధించి కరోనా కేసులు వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో మనం తీసుకునే అనేకమైనటువంటి చర్యలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబట్టి జరిగింది అధ్యక్ష. ఎందుకంటే పడకలకు సంబంధించి దాదాపుగా 46,056 సంబంధించినటువంటి సంబంధించినటువంటి పడకలు కానివ్వండి, కోవిడ్ హాస్పిటల్కి సంబంధించి కానివ్వండి, దాదాపు 18,270 సంబంధించిన అదనపు సిబ్బందిని, వైద్య సిబ్బంది నిర్మించడంలో కానీ, సిబ్బంది అపాయింట్మెంట్ చేయడంలో కానివ్వండి, దాదాపుగా అధ్యక్ష 1,80,49,054 సంబంధించిన టెస్టులు నిర్వహించడం జరిగింది అధ్యక్ష. వీటిలో దాదాపు 14 లక్షలకు సంబంధించిన 14,54,000 సంబంధించినటువంటి పాజిటివ్ కేసులు వచ్చాయి. అదేవిధంగా అధ్యక్ష, కరోనా సంబంధించిన పరిస్థితి ఆలోచించినట్లయితే గ్రామ స్థాయి నుండి కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా కరోనాలో అన్ని విధాలుగా కరోనా పేషెంట్కి సంబంధించి సహకరించే పరిస్థితి మనం చూస్తున్నాం అధ్యక్ష. ఈ రోజున పరిస్థితి ఆలోచిస్తే ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా ప్రజలకు అందించే విధంగా చూస్తున్నారు అధ్యక్ష. ఇది దాదాపు 2 సంవత్సరాల కాలంలో మనం చూసుకున్నట్లయితే దాదాపు సంవత్సర కాలం సంబంధించి కరోనా టైం అధ్యక్ష. అయినప్పటికీ కూడా ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మ్యానుఫ్యాక్చరింగ్లో పెట్టారో ఈ ప్రభుత్వ మ్యానుఫ్యాక్చరింగ్లో పొందుపరిచినట్టు ప్రతి అంశానికి సంబంధించి కూడా దాదాపుగా 95% ఉన్నట్టు వాగ్దానాలు కూడా అమలు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి సంబంధించి ఆలోచించినట్లయితే మరీ ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించి ఈ సమ్మిళితమైనటువంటి పరిపాలన అధ్యక్ష. ఈ పరిపాలన రైతాంగానికి సంబంధించి కానివ్వండి, మహిళలకు సంబంధించి కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అందరి యొక్క సంక్షేమాన్ని కోరేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా పెద్దపీట వేయడం జరిగింది అధ్యక్ష. దాదాపుగా 68,000 కోట్లకు సంబంధించిన నిధుల్ని ఒక వ్యవసాయ రంగంపైనే ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా మనం ఆలోచించినట్లయితే వివక్షత గురైన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలే కాకుండా స్త్రీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వివక్షకు గురైన వర్గాలు అధ్యక్ష. ఈ వివక్షకు గురైన వర్గాలు మొత్తం కూడా సామాజికంగా, ఆర్థికంగా అన్ని విధాల అభివృద్ధి పరచాలన్న ఆలోచనతో కూడా ఈ వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే మనం చూస్తాం అధ్యక్ష, వాస్తవంగా ఈ బడ్జెట్ చూసినప్పుడు కూడా, గవర్నర్ గారి ప్రసంగంలో చూసినప్పుడు కూడా ఇది మహిళా జెండర్ సంబంధించినటువంటి పరిపాలన కనపడుతుంది అధ్యక్ష. అంటే మహిళా పక్షపాత అధ్యక్ష.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా కనపడుతుంది అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా 50% రిజర్వేషన్ ఇస్తే ఆ 50% రిజర్వేషన్లో 50% సంబంధించి కూడా మహిళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపుగా 30,000 సంబంధించినటువంటి 30 లక్షలకు సంబంధించి 28 లక్షల పైచీలకు సంబంధించినటువంటి పట్టాలు ఇస్తే ప్రతి పట్టాలకు సంబంధించి కూడా మహిళ పేరు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి కానివ్వండి, కాపు నేస్తానికి సంబంధించి కానివ్వండి, ఈబీసీ సంబంధించిన చేయుతకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా 60-45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల పైబడినటువంటి లోపున్నటువంటి ప్రతి మహిళకు సంబంధించి కూడా వారికి చేతులిచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపడుతుంది అధ్యక్ష. అనేక విధాలుగా అన్ని విధాలుగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే అధ్యక్ష, సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలతో పాటు కూడా దాదాపుగా 50% మహిళలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా చేతున్న వాళ్ళ మహిళలు మిగతా వర్గాలకు సంబంధించిన వాళ్ళు వెనుకబడిన వర్గాలకు సంబంధించి అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి అనేక విధాలుగా మహిళా సాధికారత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపేట ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర చెప్పక తప్పదు అధ్యక్ష. ఆలోచించాలి రాష్ట్రంలో అధ్యక్ష. ఏది ఏమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశాడో ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా తప్పకుండా అమలు జరిపే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయం కూడా మీకు మనవి చేస్తాను అధ్యక్ష. ఎందుకంటే మనం చూస్తున్నాం, పరిపాలన సంబంధించి ఆలోచించినట్లయితే వాలంటరీ వ్యవస్థ సంబంధించి కానివ్వండి, సచివాలయానికి సంబంధించి వ్యవస్థలు నిర్మాణం చేసి ఆ వ్యవస్థల ద్వారా ఇచ్చేటువంటి ప్రతి ఫలానికి సంబంధించి కూడా, ఇచ్చే ప్రతి అవకాశానికి సంబంధించి కూడా నేరుగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా నేరుగా చెందే విధంగా వారి ఖాతాలకు సంబంధించి ఇచ్చే విధంగా కూడా ఈ యొక్క ప్రభుత్వం చేపడుతుంది. ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఆలోచిస్తే దాదాపుగా 4 కోట్లకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా దాదాపు 90,000 కోట్లకు సంబంధించినటువంటి నిధులిచ్చినటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయకపోయింది అధ్యక్ష. మరీ ముఖ్యంగా అధ్యక్ష, ఈ కరోనా కాలం చూసుకున్నట్లయితే మనం చూస్తున్నాం, వలస కార్మికులకు సంబంధించి కానివ్వండి, గ్రామాల్లో పనిచేసే కార్మికులకు సంబంధించి కానివ్వండి, ఫ్యాక్టరీలు మూతపడినటువంటి జీతాలు లేనటువంటి కార్మికులకు సంబంధించి అనేక మంది చూస్తున్నాం అధ్యక్ష. వారందరికీ కూడా ఉచితంగా బియ్యం కానివ్వండి, సరుకుల సంబంధించి సరఫరా చేయలేదు అధ్యక్ష. అంతేకాకుండా ఈ కాలానికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడ్డాయి అధ్యక్ష. ప్రతి వస్తువులు కొనుక్కోవడానికి కానివ్వండి, వాళ్ళు పస్తులు వండుకున్న కడుపు నింపుకోవడానికి కావాల్సిన అవకాశాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కల్పించే విషయం కూడా మీకు మనవి చేస్తున్నారు అధ్యక్ష. ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంత కష్టకాలంలో కూడా తప్పనిసరిగా కూడా ప్రజలను ఆదుకునే ఆలోచనతో. ఎందుకంటే అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి ఒక స్థిరత్వం ఉంది, ఈ ప్రభుత్వం ఒక ఆలోచన విధానం ఉంది. తప్పనిసరి కూడా అందరికీ అన్ని విధాలుగా అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇచ్చిన మాట ప్రకారం, ఎందుకంటే ఏ యొక్క జిల్లా రాష్ట్రానికి సంబంధించి కానీ, ఏ యొక్క ముఖ్యమంత్రికి సంబంధించి కానీ, ఏ ప్రభుత్వానికి సంబంధించి కార్యక్రమం అధ్యక్ష క్యాలెండర్ నిర్వహించి ప్రతి సంవత్సరం క్యాలెండర్ పెట్టి ఆ క్యాలెండర్ ద్వారా ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకు ముందుకు ప్రకటించి ఒక్క రోజు కూడా వెనక ముందు కాకుండా కూడా ఆ రోజు ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి ఏకైక ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం విషయం కూడా చెప్పక తప్పదు అధ్యక్ష. ఆలోచించాల్సిన అధ్యక్ష, ఈ కష్టకాలం అన్ని విధాలుగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్ని విధాలుగా ఇచ్చిన మాటలు తప్పకుండా ప్రతి సంక్షేమ కార్యక్రమాలే అమలు జరుపుతున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయం మీ అందరికీ మనవి చేస్తారు అధ్యక్ష. ఒక తరం ఆలోచించేది, ఈ రాష్ట్రంలో చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా ఇన్ని కార్యక్రమాలు చేసిన పరిస్థితి మనం చూడలేదు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపే పరిస్థితి చూడలేదు అధ్యక్ష. అందుకని ఈరోజు మనం చూసాం అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం చూసినట్లయితే, గవర్నర్ గారి ప్రసంగం కానివ్వండి, ఇందాక మన హౌస్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంబంధించినటువంటి ప్రవేశపెట్టినటువంటి శ్రీమతి సుచరిత గారి యొక్క ప్రసంగాన్ని చూసినట్లయితే గవర్నర్ గారి ప్రసంగానికి అద్దం పట్టినట్టుగా బడ్జెట్ ఉంది అధ్యక్ష. అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే కాంక్షతోని ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టే కార్యక్రమం మొత్తం కూడా ఇచ్చిన బడ్జెట్ మొత్తం కూడా అందులో కూడా మనం అందరూ ఈ బడ్జెట్ మొత్తం కూడా ఆమోదించమని, అంతేకాకుండా గవర్నర్ ప్రసంగానికి నా యొక్క గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి గవర్నర్ ప్రసంగాన్ని తప్పనిసరిగా ఆమోదించమని, తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి సంబంధించి బడ్జెట్ సంబంధించినటువంటి ఈ బడ్జెట్ కూడా ఆమోదించమని కూడా సభాముగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష. That an address the present to the governor as follows.
that the member of Andhra Pradesh Legislative Council assembled in the 38 sessions are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the Legislative Council on 25/2021. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు. తీర్మానంపై బలపరుస్తూ దువ్వాడ శ్రీనివాసరావు గారిని మాట్లాడుతున్నారు. అధ్యక్ష, మొదటిసారిగా ఈరోజు ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి నేను ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యాను. ఈ సందర్భంగా నా దేవుడైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కులానికి చెందినటువంటి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి నన్ను ఎమ్మెల్సీని చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే నా సహచర ఎమ్మెల్సీలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం ద్వారా తెలియజేసినటువంటి బడ్జెట్ వివరాలు ఇది ప్రజామోదమైనది. ప్రజలందరూ కూడా బయట వేణోళ్ళ కూడా కీర్తిస్తున్నటువంటి సందర్భం. బ్రహ్మాండంగా బడ్జెట్ పెట్టారని, మరి దానికి అనుకూలంగా వారు ప్రతిపాదించడం, దానికి నేను గట్టిగా మద్దతిస్తూ, ఈ బడ్జెట్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యదీక్షతో, ఒక పట్టుదలతో అధ్యక్ష, రాష్ట్రమంతా కూడా 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కోట్లాది మంది ప్రజల్ని కలుసుకొని వారు చెప్పిందంతా విని అర్థం చేసుకొని దానికి ఒక కార్యరూపం దాల్చాలి, నవరత్నాలని పేరు పెట్టి ఈ నవరత్నాల్ని అమలు చేస్తే రాష్ట్ర ప్రజల యొక్క ఆర్తనాదాలు, బడుగు బలహీన వర్గాలు, శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాల తాలూకా ఆర్తనాదాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఈ నవరత్నాల్ని నేను అమలు చేయగలిగితే బడుగు బలహీన వర్గాల సమస్యల్ని పరిష్కరించగలుగుతానని ఆలోచించి ఈ నవరత్నాల్ని అమలు చేయాలంటే ఒక సిస్టమ్ కావాలి అధ్యక్ష అన్న అనుకున్నారు. ఆ సిస్టమ్ వాలంటీర్ సిస్టమ్ అధ్యక్ష. ఇది దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో ఇదివరకు కానీ, ఈ ప్రపంచంలో కానీ ఎక్కడా కూడా కనీ విని ఎరుగునటువంటి విధానం. గ్రామ వాలంటీర్స్, అలాగే వార్డు వాలంటీర్స్గా ప్రతి 50 ఏళ్లకి ఓ వాలంటీర్ని ఏర్పాటు చేసి ఆ వాలంటీర్ ఆ 50 ఏళ్లకి కంటికి రెప్పలా కాపాడేటట్టు చేసి ఏ సమస్య వచ్చినా సరే ఆ వాలంటీర్ ఆ ఇంటి గుమ్మం దగ్గరికే వెళ్ళి మాట్లాడి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఆ గుమ్మానికి తీసుకువెళ్ళి జగనన్న మీకు ఈ పథకాన్ని అందించమన్నారని చెప్పేటటువంటి ఒక వాలంటీర్ని ఏర్పాటు చేసుకుని ఈరోజు ఇచ్చాపురం నుండి చిత్తూరు వరకు కూడా కోట్లాది మంది ప్రజలకి మేము అండదండలుగా ఉన్నామని చెప్పి వాలంటీర్ సిస్టమ్ ద్వారా ఆయన ఏర్పాటు చేసి ఆ సిస్టమ్ ద్వారా ఈ నవరత్నాలు అన్నటువంటి పథకాలన్నీ కూడా ప్రజలకి చేరవేయటం ఓ గొప్ప చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికి సుమారుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 31 రకాలైనటువంటి పథకాలు ప్రవేశపెట్టడం. ఆ 31 రకాల పథకాల్లో ఎన్బిటి అండ్ నాన్ ఎన్బిటి బ్యాంక్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ద్వారా కొన్ని పథకాలు అధ్యక్ష. ఇంచుమించు అందులో అమ్మఒడి ఓ గొప్ప పథకం అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారితో పాదయాత్రలో చూసినప్పుడు ఓ తల్లి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చి చెల్లమ్మని అడిగింది, అన్నా నాకు 2 పిల్లలు ఉన్నారన్నా, ఓ కొడుకు కూతురన్నా, నా భర్త కూలికి వెళ్తాడన్నా, 500 రూపాయలు తీసుకొస్తాడు, 200 రూపాయలు తన ఖర్చులు కుంచుకొని నాకు 300 ఇస్తాడు, 600 రూపాయలు నాకు 6000 రూపాయలు నెలకు మిగులుతుంది. ఈ 6000 రూపాయలతో నేను ఈ కొడుకుని ఈ కూతుర్ని ఎలా పెంచాలన్నా, వీళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో కూడా చదివించాలనుకుంటున్నానన్నా, కానీ చాలా మంది ధనికులు గారు కుటుంబీకులు చదివించుకుంటున్నారన్నా, నా కూతురికి కొడుక్కి ఆ అదృష్టం లేదా అన్నా అని అడిగేటప్పుడు నేనున్నాను, తప్పకుండా నీకు మంచి రోజు వస్తుందన్నా, నేను చేస్తానమ్మా అని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తల్లి అడిగినటువంటి ఆ ప్రశ్నకి సుమారు 40,48,000 మంది తల్లులకు అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లోనే వేసి ఆ బిడ్డలకి ఇంగ్లీష్ తెలుగు మీడియంలో కూడా చదువులు చెప్పించి నాడు నేడు పథకం ద్వారా స్కూళ్ళన్నీ కూడా అధునాతనంగా మార్చి ప్రతి ఆడపడుచుకు కూడా ఆరాధ్య దైవంగా మిగిలారు అధ్యక్ష. అంతేకాదు ఒక రైతన్న అడిగాడు, తొలకరి వానలు వచ్చేటప్పుడు ఎవరైనా ఒక 10,000 రూపాయలు అప్పిస్తే బాగుండేది, నా పంటలు పండించుకోవడానికి కృషి చేస్తాను అంటే, నీవేం అధైర్యపడక్కర్లేదు,
మన ప్రభుత్వం వస్తుందని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత 13,500 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తున్నారు అధ్యక్ష. అలాగే ఆ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రోజు ఎన్నో రకాలైనటువంటి రోగాలు అధ్యక్ష. అసలు ఆశ్చర్యకరం ఏంటంటే క్యాన్సర్స్ వచ్చినా, బ్లడ్ క్యాన్సర్ కానీ, సికిల్ సెలేమియా కానీ, బోన్ మ్యారో కానీ, లేకపోతే కాక్లియర్ ఇంప్లాంటేషన్ వరకు ఎటువంటి రోగమైనా సరే ఉచితంగా ఆపరేషన్ చేయటం. ఈ రోజు చూడండి అధ్యక్ష, సుమారు రాష్ట్రం మొత్తం కూడా 1,25,000 కోట్ల బడ్జెట్ అధ్యక్ష. 1,25,000 కోట్ల బడ్జెట్ ద్వారా సుమారు 8,73,00,000 మంది ప్రజలకి ఈ రోజు ఈ బడ్జెట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి ఈ సేవలు అనిర్వచనమైనవి అధ్యక్ష. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ సమయం, ఈ నిర్ణయం ఎటువంటిది? ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచిన ఏడాది కానీ ఈ ఏడాది కానీ పట్టి పీడిస్తున్నటువంటి సమస్య ప్రపంచాన్నంతటినీ గడగడలాడించేస్తున్నటువంటి సమస్య ఈ కరోనా. ఈ పరిస్థితుల్లో చాలా మంది అనుకున్నాం, ఈ కరోనా, ఈ కోవిడ్, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ ప్రభుత్వ పథకాలు ఎలా అమలు జరుగుతున్నాయి, ఎలా ఈ ఫండ్స్ అన్ని డైవర్ట్ చేయగలుగుతున్నారు, ఇంతమంది ఆర్తనాదాలు ఎలా తీర్చగలుగుతున్నారని ఆలోచిస్తే ఏమాత్రం అదరకుండా బెదరకుండా వెనకడుగు వేయకుండా ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి మాటలన్నీ నిలబెట్టుకుంటూ ఈ రోజు ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేందుకు ఈ బడ్జెట్ లో ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గ వాళ్ళకి నిన్నటి కన్నా రైతు భరోసా కింద జగనన్న సుమారు ఇంచుమించు 3,900 కోట్ల రూపాయల పైచిలకు వారికి ఇవ్వటం జరిగింది. ఇప్పుడిప్పుడే మత్స్యకార భరోసా కింద కూడా నిన్నే మళ్ళీ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈ రకంగా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కరోనా సమయంలో ఒకవైపు విలయ తాండవం చేస్తుంటే రాష్ట్రంలో సుమారు 632 ప్రభుత్వ ఆసుపత్రుల్ని వారు గుర్తించడం జరిగింది. దాంతోపాటు 46,056 బెడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఇప్పటికి డోసులు కూడా 74 లక్షల మందికి పైచిలకు డోసెస్ కూడా ఫస్ట్ డోస్ కింద, సెకండ్ డోస్ కింద ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ప్రతి దగ్గర ఎక్కడ ప్రతి ఇంటికి కూడా వాలంటీర్స్ వెళ్తూ, ఏఎన్ఎం వెళ్తూ, అలాగే ఆశా వర్కర్స్ వెళ్తూ ఫీవర్ సర్వే చేస్తూ ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ ఎక్కడైనా కోవిడ్ పరంగా ఎక్కడైనా ఎవరైనా వైరస్ వల్ల బాధ్యులై అటాక్ అయి ఉంటే వాళ్ళకి వెంటనే టెస్టింగ్స్ చేస్తూ వాళ్ళకి TTT ప్రాసెస్తో వాళ్ళందరికి కూడా ప్రాణాలను కాపాడుతూ ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, అలాగే ఆక్సిజన్ నిల్వలను కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఇంచుమించు 560 టన్నుల వరకు కూడా 590 మెట్రిక్ టన్స్ వరకు ఆక్సిజన్ని 100% సరఫరా చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇంచుమించు 900 మెట్రిక్ టన్స్ వరకు కావాలని రిక్వెజిషన్ పెట్టినటువంటి జగనన్న ఎంత బాధ్యతాయుతంగా ఈ రోజు ఒకవైపు రాష్ట్రంలో వారిచ్చినటువంటి మాటల్ని అమలు చేస్తూ అదే పద్ధతిలో అదే సమయంలో కరోనా, ఈ కోవిడ్ని, ఈ మహమ్మారిని ఎదుర్కొనే తీరులో ఆయన చేస్తున్నటువంటి కృషి, అవిరళ కృషి, రాత్రనక పగలనక ఆలోచిస్తూ యంత్రాంగాన్ని అంతటినీ సన్నద్ధం చేస్తూ జిల్లాల్లో కలెక్టర్లందరినీ యాక్టివ్ చేస్తూ ఎక్కడికక్కడే రాష్ట్రం మొత్తం కూడా కరోనా వైరస్ ఆ బారి నుంచి ప్రజలందరినీ కాపాడుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ప్రతి కుటుంబ సభ్యుడిగా ఈ రాష్ట్రంలో ఆయన చేస్తున్నటువంటి సేవలు అనిర్వచనమైనవి. మరి ఈ సందర్భంలో రాష్ట్రంలో ఇన్ని సేవలు చేస్తుంటే ఇంత మంచి బడ్జెట్ ద్వారా ప్రజలందరినీ కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ ఒకరోజు బడ్జెట్ సమావేశానికి, అత్యవసర సమావేశంలో మరి ప్రతిపక్షం రాకపోవటం కూడా దురదృష్టం అధ్యక్ష. బయట ఎన్నో విషయాలు చెప్తున్నారు అధ్యక్ష, ఎన్నో విషయాల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కోవిడ్ పేషెంట్ల గురించి మాట్లాడుతున్నారు, తప్పుడు సమాచారం ఇస్తున్నారు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, భయాందోళనకు గురి చేస్తున్నారు, ప్రజలు ఆవేదనకు గురయ్యేటట్టు చేస్తున్నారు. ఈ కరోనా సమయంలో ప్రజలందరూ కూడా ఇమ్యూనిటీ పెంచుకొని ధైర్యంగా ఉండాలి, మీకేమీ కాదు మేము ఉన్నామని చెప్పాల్సింది పోయి ప్రజలకు భయాందోళన సృష్టించి మరింత మరణాలకు కారణమయ్యే పరిస్థితికి కారణమైనటువంటి వాళ్ళు ఈ రోజు సభకొచ్చి మాట్లాడుంటే బాగుండేది అధ్యక్ష, అడుగుంటే బాగుండేది అధ్యక్ష. ఏ సమస్య గురించైనా ఏ విషయమైనా మాట్లాడుంటే సమాధానం చెప్పుకుని చర్చించుకుని ఉండేవాళ్ళం అధ్యక్ష. ప్రభుత్వం నడిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషికి చేదోడు వాదోడుగా ఉండి సలహాలు సూచనలు ఇచ్చి చేయాలి తప్ప ఈ రోజు సభకు హాజరు కాకుండా ఇలా ప్రవర్తించడాన్ని నేను కొంచెం మొదటిసారిగా హాజరైనా సరే, మొదటిసారిగా మాట్లాడుతున్నప్పటికి కూడా నేను కొంచెం ప్రతిపక్షం ఈ రోజు హాజరు కాకపోవడానికి ఇది ప్రతిపక్షం ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నాను.
ప్రజల తాలూకా సమస్యల్ని సక్రమంగా సభలో వాళ్ళు ప్రవేశపెట్టలేకపోతున్నారని నేను భావించాల్సి వస్తుందని తెలియజేస్తూ ఈ ఇంత బ్రహ్మాండంగా ఇంత జనరంజకంగా పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఎప్పుడు మిగిలిపోతారు అధ్యక్ష. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్. గవర్నమెంట్స్ మే కమ్, గవర్నమెంట్స్ మే గో, బట్ జగన్మోహన్ రెడ్డి విల్ గో ఆన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. గవర్నర్ తీర్మానం ధన్యవాదాలు. అన్నిటి మీద ఆయన చెప్తారు. మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్. అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తీర్మానానికి సమాధానం చెప్పే అవకాశాన్ని నాకు కల్పించినందుకు తమకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. ఈరోజు గౌరవ సభ్యులు జంగా కృష్ణమూర్తి గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు, లక్ష్మణరావు గారు, మాధవ్ గారు, కత్తి నరసింహారెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, సోము వీర్రాజు గారు, నారాయణ రెడ్డి గారు, ఈ గౌరవ సభ్యులందరూ కూడా ఈ ప్రభుత్వానికి విలువైనటువంటి సూచనల్ని, సలహాలని అందించినందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, అలాగే ఈ రోజున అత్యంత దుర్భరమైన ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ సభ తప్పనిసరి పరిస్థితిలో అనేక అంశాలు, బడ్జెట్, పద్దులు, లఘు చర్చలతోనే ముగించాల్సని పెద్దలు చాలామంది బాధపడుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి కూడా తప్పనిసరి పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ విపత్కర పరిస్థితిలో ఇంతకు మించి వేరే మార్గం లేని పరిస్థితిలో ఒకరోజు ఈ బడ్జెట్ సమావేశాలని ఏర్పాటు ఉన్నామనేది మనందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట తప్పకుండా సంక్షేమ పాలనని కొనసాగించడంలో కానీ, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో కానీ మొక్కవోని ధైర్యంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి పాలనా దక్షతకు కానీ, సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడంలో కానీ గొప్ప దార్శనికత కలిగినటువంటి నాయకుడిగా ఇవాళ I am to announce to the House that I have received the following message from the Honorable Speaker. In accordance with the Rule 123 of Rule of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of the following bills as passed by the Legislative Assembly on the 20th May 2021 and signed by me. 1. Andhra Pradesh Appropriation Vote on Account Bill 2021, Legislative Assembly Bill number 1 of 2021. 2. The Andhra Pradesh Appropriation number 2 Bill 2021, Legislative Bill number 2 of 2021. The Andhra Pradesh Appropriation number 3 Bill 2021, Legislative Bill number 3 of 2021. 4. The Andhra Pradesh Medical Education Research Corporation APM ERC Bill 2021, Legislative Assembly Bill number 4 of 2021. 5. The Andhra Pradesh Survey and Boundaries Amendment Bill 2021, Legislative Assembly Bill number 5 of 2021. The Andhra Pradesh Municipal Law Amendment Bill 2021, Legislative Assembly Bill number 6 of 2021. The Andhra Pradesh Municipal Law Second Amendment Bill 2021, Legislative Assembly Bill number 7 of 2021. These bills will be taken. These bills be taken up today.
సార్ మంత్రి. ఈ రాష్ట్రంలోనే 1,44,00,000 పేద కుటుంబాలకు ఈ కరోనా విపత్తులో కూడా నిశ్చింతగా ఉండేలా జగన్మోహన్ రెడ్డి గారు తన సంక్షేమ పథకాలని అమలు చేయడం ద్వారా వారందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది అధ్యక్ష. మరీ ప్రత్యేకంగా గ్రామీణ ప్రజల ఆహార భద్రతకు డోకా లేకుండా ఆయన అనేక చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కూడా గ్రామాలలో ఉపాధి హామీ పథకాన్ని ద్వారా 25,93,00,000 పని దినాలను కల్పించి తద్వారా సుమారు 5,900 కోట్ల రూపాయల వేతనాల కింద ప్రజలకి గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకి అందజేయటం జరిగింది అధ్యక్ష. అట్లాగే వివిధ రకాల పెన్షన్ల ద్వారా ప్రతి నెల మొదటి రోజున 1,487 కోట్ల రూపాయల నగదును 61,73,000 మందికి నిరుపేదలకి వారి ఇంటి ముంగెట్లోనే వారి చేతుల్లో పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. కులం కానీ మతం కానీ ప్రాంతాలు కానీ లేదా రాజకీయాలను చూడకుండా ఇప్పటి వరకు మా ప్రభుత్వం 32,469 కోట్ల రూపాయలని ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా అందించడం జరిగింది అధ్యక్ష. అదే కాకుండా సాంప్రదాయ కులవృత్తుల్లో కొనసాగుతున్నటువంటి అనేక వెనుకబడినటువంటి కులాల వారిని ప్రోత్సాహాన్ని ఇస్తూ నేతన్న నేస్తం కానీ మత్స్యకార భరోసా కానీ జగనన్న చేదోడు వల్ల కానీ చేదోడు ద్వారా కానీ టైలర్లు నాయ బ్రాహ్మణులు రజకులు వివిధ వర్గాల వారికి ఆర్థికంగా వారి కులవృత్తిలో కొనసాగించడంలో ఇబ్బందులు పడకుండా వారిని ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే జగన్ గారి ప్రభుత్వం మా ప్రభుత్వం విద్య వైద్యం మీద ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈరోజు దాని మీద ప్రత్యేకమైన ఆర్థికంగా ప్రత్యేకమైన దృష్టితో అభివృద్ధి చేయడం జరుగుతుంది అధ్యక్ష. కేవలం ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఏదైనా ఒక పేద కుటుంబం తన పేదరికల నుంచి బయటికి రావాలంటే కనుక ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ పేదరికం పోగొట్టడం అనేది ఎవరి వల్ల కాదనేటువంటి నమ్మిన సిద్ధాంతం గలవారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే ఏదైనా ఈ రాష్ట్రంలో ఒక పేద కుటుంబం పేదరికం నుంచి బయటికి రావాలంటే కేవలం ఆ ఇంట్లో పిల్లల యొక్క ఉన్నత చదువు ద్వారా మాత్రమే ఆ పేదరికం నుంచి వారు బయటకు వస్తారనే ఆలోచన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ విద్య మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం ద్వారా ఇవాళ ప్రతి అంగన్వాడీ స్కూల్కి వెళ్ళేటువంటి పసి పిల్లల దగ్గర నుంచి ఉన్నత విద్య అభ్యసించే వారి వరకు కూడా ప్రతి చోట కూడా వారు అన్ని చోట్ల ఆదుకుంటూ ఇవాళ రాష్ట్రంలోని 15,717 స్కూల్స్ అభివృద్ధి పరుస్తూ 3,948 కోట్ల రూపాయలు దాన్ని బాగు చేయటానికి కానీ సౌకర్యాల కల్పనలో కానీ ప్రైవేటు స్కూళ్ళకి ఎక్కడా కూడా తగ్గకుండా వాళ్ళ స్కూల్ని తలదనేలాగా ఇవాళ స్కూల్ని అభివృద్ధి పరచడంలో కానీ లేదా పేదరికం వల్ల చదువు మాన్పించి బడిలో ఉండాల్సిన పిల్లలు పనిలో ఉండే అవకాశం కలిగించకుండా తల్లికి అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటి వరకు 13,22,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు 44 లక్షల మంది సుమారు పైచిలకు తల్లులకి ఆర్థిక ఆసరా కల్పిస్తూ ఎక్కడ కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా విద్యలో కొనసాగించేదానికి ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కారణమవుతున్నాయి అధ్యక్ష. ఇన్నాకడ పెద్దలు కొంతమంది మాట్లాడుతూ చెప్పారు స్కూల్స్లో సంఖ్య పెరుగుతుంది, పిల్లల సంఖ్య పెరుగుతుంది మా పథకాల వల్ల. ఇందులో ఏ పథకం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి అమ్మఒడి పథకం ప్రైవేట్ స్కూళ్ళకు కూడా వర్తిస్తుంది అధ్యక్ష. కేవలం గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే కాదు, ఇది ఏ బడిలో చదువుకున్నా కూడా ఆ తల్లి పేదరికం ఉంటే చాలు ఆ తల్లికి అందిస్తూ జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఇక్కడ స్కూళ్ళ ప్రమాణాలు మారటం, టీచర్ల యొక్క ఓరియంటేషన్ మారటం, వాళ్ళని తర్ఫీదు ఇవ్వటం, ఆ రకంగా నైపుణ్యత నాణ్యతతో కూడినటువంటి విద్య ప్రభుత్వ పాఠశాలలో అందించడం మూలంగా ఇవాళ 6 లక్షల మంది కొత్తగా ప్రైవేట్ పాఠశాలలు మాని ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చేరటం అనేది భారతదేశంలోనే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇది జరుగుతున్నందుకు గర్వపడుతున్నాం అధ్యక్ష. ఈ ప్రభుత్వంలో ఈ కార్యక్రమం జరిగినందుకు పిల్లలు ఈ రకంగా ప్రభుత్వ పాఠశాల వైపు ఈరోజు చూపు మరలుతున్నందుకు కూడా అని మీ ద్వారా వారికి తెలియజేసుకుంటూ, అట్లాగే కేవలం విద్య మీద
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు సుమారుగా 25,714 కోట్ల రూపాయలని విద్యా ప్రమాణాలను పెంచడం కోసం ఈ రాష్ట్రంలో ఖర్చు పెట్టడం జరిగిందనేది మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ దీని ద్వారా 1,60,00,000 పైచిలకు మంది పిల్లలకి చదువుకుంటాకి అనేక మెరుగైన సౌకర్యాల ఏర్పాటు కోసం మా ప్రభుత్వం కృషి చేసిందని చెప్పని కూడా మీ ద్వారా తెలియజేస్తూ అట్లాగే వైద్య పరంగా ఇవాళ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 1,44,00,000 పైచిలకు కుటుంబాలకి ఇవాళ అంటే ఈ రాష్ట్ర జనాభాలో ఉన్నటువంటి 95% మంది ప్రజలకి వైద్య సహాయం ఉచితంగా అందించేదానికి అంటే ఎంత పెద్ద హాస్పిటల్ అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏ ఆసుపత్రులైనా కూడా వారికి ప్రాణాన్ని నిలబెట్టుకునే దానికి ప్రతి సృష్టికి కూడా అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. సాలీన 2,000 కోట్ల పైచిలకు ఇప్పటి వరకు ఖర్చు పెడుతూ ఈ సంవత్సరం అంటే 2021-22 సంవత్సరానికి గాను సుమారుగా 2,800 కోట్ల రూపాయలు బడ్జెట్ ఎస్టిమేషన్గా మేము మా బడ్జెట్లో పొందుపరుచుకుని ఖర్చు పెట్టా కూడా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ కొంతమంది విఘ్నులు పెద్దలు మాట్లాడుతూ ఆయన వారు చెప్పిన మేరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి చర్యల వల్ల కేవలం ప్రైవేట్ హాస్పిటల్లో బాగుపడుతున్నాయి తప్పితే ప్రభుత్వ హాస్పిటల్లో ఏమాత్రం కూడా మెరుగైన సౌకర్యాలు రావట్లేదని చెప్పని మాట్లాడతాం. మంచిదే అధ్యక్ష. ఏదైతే విఘ్నులు కొంతమంది మాట్లాడినట్టుగా ఆయుష్మాన్ భవ అని చెప్పని గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అధ్యక్ష. ఈ ఆరోగ్యశ్రీని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు దేశంలోనే మొదటిసారిగా దాన్ని ప్రారంభిస్తే ఇవాళ ఆయుష్మాన్ భవ అని చెప్పిన ఒక కార్యక్రమం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది అధ్యక్ష. ఈ ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో కూడా కేవలం ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేసుకుంటూనే ఆ ఇన్సూరెన్స్ వచ్చే కార్యక్రమం కాదు అధ్యక్ష. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకున్నా కూడా ఈ ఆయుష్మాన్ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి పెద్దలకి మనం ఒకసారి ఆలోచించమని చెప్పని ఈ రకంగా చెప్తూ ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమం కోవిడ్లో ఇవాళ ప్రతి కార్యక్రమాన్ని అంటే ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ని చేర్చడమే కాకుండా ఈ బ్లాక్ ఫంగస్ మైకర్ మ్యూకోసిస్ అని చెప్పని కొత్తగా వచ్చినటువంటి వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీలో ముఖ్యమంత్రి గారు చేర్చుతూ నిర్ణయం తీసుకోవటం, అట్లాగే వ్యవసాయం గురించి ప్రత్యేకమైన దృష్టిని తీసుకుని వ్యవసాయానికి మాత్రమే 68,000 కోట్ల రూపాయలని ఖర్చు చేసేదానికి వివిధ పథకాల నుంచి అమలు చేయటం కానీ ఇట్లా ఎన్నికల మేనిఫెస్టోలో 95% ఇప్పటికీ అమలు చేస్తున్నారు. ఇంకా పెద్దలు చాలా మంది విఘ్నులు చెప్పినటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్లు కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాట అమలు చేస్తారని చెప్పని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న అధ్యక్ష. The question is that the following motion moved by Sri Janga Krishnamurthy is before the House, that an address be presented to the Governor as follows, that the members of Andhra Pradesh Legislative Council assembled in the 38th session are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the Legislative Council on 25/2021. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. Reply by Finance Minister on the budget. అధ్యక్ష, ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ సభ జరుపుకోవడము గౌరవ సభ్యులందరికీ కూడా తెలిసిన విషయమే. దాదాపు కౌన్సిల్లో వయసులో కానీ మేధస్సులో కానీ మరి సబ్జెక్ట్ మీద అవగాహన కానీ సమయం కేటాయించడం కానీ లోవర్ హౌస్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈరోజు ఒకటే రోజు కావున వివిధ బిజినెస్ అక్కడ ఉండడం వలన
ప్రత్యక్షంగా నేను ఇక్కడ ఉండలేకపోయాను అధ్యక్ష. గౌరవ హోంశాఖ మంత్రివర్యులు కౌన్సిల్లో బడ్జెట్ ప్రజెంట్ చేయడం జరిగింది. గౌరవ సభ్యులు ఇక్కడ శ్రీ సోమవీర్రాజు గారు, శ్రీ వెంకట్రావు గారు, శ్రీ నరసింహారెడ్డి గారు, శ్రీ మాధవ్ గారు, శ్రీ లక్ష్మణరావు గారు, శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు, శ్రీ జంగా కృష్ణమూర్తి గారు ఇక్కడ గవర్నర్ గారి సందేశము మీద ఉన్న తీర్మానానికి, అదేవిధంగా బడ్జెట్ పట్ల ఉన్న కొద్దిగా సమయంలో కొద్దిగా అధ్యయనం చేసి, ఎందుకంటే చాలా తక్కువ సమయం కాబట్టి బడ్జెట్ ఫిగర్స్ అనేది అధ్యయనానికి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి చేసి తెలియపరచడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని అంశాల మేరకు సమాధానము నేను మీ అనుమతితో ఇస్తాను అధ్యక్ష. గవర్నర్ గారి సందేశం మీద గౌరవ మంత్రివర్యులు శ్రీ పేర్ని నాని గారు ఇప్పుడే మరి సమాధానం ఇవ్వడం జరిగింది. మరి ఆర్థిక వ్యవస్థ మీద ముఖ్యంగా డెట్, రాష్ట్ర అప్పు మీద మరి ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. అయితే ఇక్కడ వాస్తవాలు 2018-19 నుంచి అంటే 3 సంవత్సరాలు తీసుకున్నట్లయితే కొద్దిగా మనకు అవగాహన కలుగుతుంది అధ్యక్ష. 2018-19 అకౌంట్స్ యాక్చువల్ అకౌంట్స్ అధ్యక్ష, అంటే ఫైనలైజ్డ్ అకౌంట్స్ 38,251 కోటి బారోయింగ్స్ అధ్యక్ష. మరి 2019-20 రివైజ్డ్ అకౌంట్స్ ఇంచుమించు యాక్చువల్ అకౌంట్స్తో సమానంగా ఉంటుంది కాబట్టి అక్కడ 51,687 కోట్లు కనపడతా ఉంది అధ్యక్ష. అదేవిధంగా 2020-21 చూసినట్లయితే 2021 దాదాపు 54,369 కోట్ల అధ్యక్ష ఫిజికల్ డెఫిసిట్. అయితే ఇది సహజంగా అధ్యక్ష ఎప్పుడు కూడా ఫిజికల్ పారామీటర్స్ చూసినప్పుడు, ఎందుకంటే అప్పు అనేది ప్రతి రాష్ట్రానికి కూడా ఏ మేరకు అప్పు తీసుకోవచ్చు అనేది డిఫైన్డ్ బై FRBM యాక్ట్ అధ్యక్ష. అయితే మన స్థూల ఉత్పత్తి ఏదైతే ఉంటుందో స్థూల ఉత్పత్తి మీద మన అప్పు ఒక నిష్పత్తిగా తీసుకునేది ఒక ఇండికేటర్గా వస్తుందన్నమాట అధ్యక్ష. అందుకని ఎప్పుడు కూడా ఫిగర్స్ కంటే కూడా యాక్చువల్గా అప్పు ఎంత చేసినామనే దానికి కూడా రెవెన్యూ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ GSDP అండ్ ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ GSDP అనేది ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ డెట్ దట్ హెస్ బీన్ మేడ్ అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసినట్లయితే దాదాపు అధ్యక్ష 2018-19 రెవెన్యూ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ GSDP చూసినట్లయితే 1.51, ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి 3.86% అధ్యక్ష. అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ GSDP 28% అధ్యక్ష. 2019-20కి వచ్చేటప్పటికి అధ్యక్ష 2.47 రెవెన్యూ డెఫిసిట్, 3.75 ఫిజికల్ డెఫిసిట్, 28 అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్. కాబట్టి మనం ఈ గమనించినట్లయితే అధ్యక్ష దాదాపు 2018-19తో పోల్చుకున్నట్లయితే ఫిజికల్ డెఫిసిట్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ GSDP అప్పుడు 3.86 ఉండగా 2019-20 రివైజ్డ్ ఎస్టిమేట్స్కి వచ్చేటప్పటికి 3.75 అవ్వడం జరిగింది అధ్యక్ష. అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ 28 ఉండేది, అదేవిధంగా 28 మెయింటైన్ అవుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా 2020-21 అధ్యక్ష ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి 54 54,687
54,369 కోట్లు ఉండగా ఇది ఇంచుమించు 3.54% ఉండగా మరి 5.51 వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్ అయింది అధ్యక్ష. అయితే ఎందుకు ఈ సమయంలో 3 దాటింది అనేది ఒక ప్రశ్న అధ్యక్ష. ఒక్కసారి మనము కేంద్ర బడ్జెట్ కూడా చూద్దాం అధ్యక్ష. కేంద్ర బడ్జెట్ వాళ్ళ ఫిగర్స్ ఒకవేళ కంపేర్ చేసినట్లయితే అధ్యక్ష, రెవెన్యూ డెఫిసిట్ యాజ్ అ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి యాక్చువల్స్ 19-20 యాక్చువల్ అకౌంట్స్ ఫైనలైజ్డ్ అకౌంట్స్ అధ్యక్ష, రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసి 3.3% ఉండగా ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి 4.6% ఉంది అధ్యక్ష. అదేవిధంగా రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ 2020-21 చూసినట్లయితే 7.5% రెవెన్యూ డెఫిసిట్, 9.5% ఫిజికల్ డెఫిసిట్. అదేవిధంగా బడ్జెటెడ్ ఫిగర్స్ చూసినట్లయితే 5.1, 6 అంటే కేంద్రము కూడా ఈ పరిస్థితుల్లో మనకంటే కూడా చాలా ఎక్కువగా ఉంది. వాస్తవానికి అధ్యక్ష ఎప్పుడు కూడా రాష్ట్రానికి రిసోర్సెస్ మొబిలైజ్ చేసే శక్తి అదేవిధంగా సామర్థ్యము చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష. కేంద్రానికి వివిధ ఎన్నో పద్ధతుల ద్వారా చేయొచ్చు, లాస్ట్కు చివరకు ఏదీ లేదంటే మనీ ప్రింటింగ్, కరెన్సీ ప్రింటింగ్ కూడా పోవచ్చు అధ్యక్ష. అఫ్ కోర్స్ దాని ఎఫెక్ట్ ఆన్ ఇన్ఫ్లేషన్ అదర్ థింగ్స్ ఉండగా, అయితే రాష్ట్రానికి కేవలం మనకు ప్యూర్లీ ఒక పెట్రోలియం మీద ఉండే పన్ను, ఎక్సైజ్ మీద ఉండే పన్ను, మిగతావన్నీ చిన్న పన్నులు అధ్యక్ష. ఏది ట్రాన్స్పోర్ట్ మీద, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మీద, మరి ఫారెస్ట్రీ మీద వచ్చేది చాలా తక్కువ శాతం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష. ట్యాక్స్ రెవెన్యూస్లో ఉండేదా వాటిల్లో మనకు మెయిన్లీ పెట్రోలియం అండ్ ఎక్సైజ్ వస్తుంది. టు అ స్మాల్ ఎక్స్టెంట్ మనకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ మీద వస్తుంది అధ్యక్ష. కాబట్టి ఈ పర్టికులర్ పీరియడ్లో ఎందుకు మనది పెరిగింది, మనకంటే కూడా ఎక్కువ కేంద్రం ఎందుకు పెరిగింది అనేది చూసినట్లయితే ఇది కేవలం ఒకటే కారణం అధ్యక్ష, కోవిడ్. ఈరోజు కేంద్రం గమనించినట్లయితే అధ్యక్ష ఏకంగా రివైజ్డ్ అకౌంట్స్ ఆఫ్ 2021 9.5% పోయింది అధ్యక్ష, 9.5. అదే మన రాష్ట్రం సంబంధించినట్లయితే 5.5. మనం 5.5% మన ఫిజికల్ డెఫిసిట్ వర్సెస్ జిఎస్డిపి 5.5% మనం ఉంటే 3 ఉండాల్సినది 5.5కు మనం ఉంటే కేంద్రము 9.5లో ఉంది అధ్యక్ష. అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ మనం గమనించినట్లయితే అధ్యక్ష మనము 3.5%లో ఉంటే కేంద్రము 7.5%లో ఉంది అధ్యక్ష. అండ్ వాళ్ళు కేంద్రము తీసుకుని, నేను ఎందుకు కేంద్రం అని అంటున్నానంటే అధ్యక్ష, రాష్ట్రం కంపేర్ చేసుకోవాలంటే మనము పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకోవాలి, కేంద్రాంతో కంపేర్ చేసుకోవాలి. పక్క రాష్ట్రాలు స్టేట్ స్పెసిఫిక్ ఉంటుంది కాబట్టి ఈచ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకమైన వనరులు కానీ ప్రత్యేకమైన పరిస్థితులు కానీ ఉంటాయి. ఉదాహరణకు మనము చిన్న రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ రాష్ట్రాలతో కంపేర్ చేస్తే బెటర్ ఉంటాం అధ్యక్ష. పెద్ద రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుతో కంపేర్ చేస్తే మనం తక్కువ ఉంటాయి. కాబట్టి ఒక జనరల్ ఇండికేటర్గా 29 రాష్ట్రాలు కలిసిన కేంద్రంతో కంపేర్ చేసుకుంటే మనకు ఒక సమానమైన మరి కంపారిజన్ వస్తుందనే ఉద్దేశంతో నేను ఈరోజు కేంద్రంతో కంపేర్ చేస్తున్నాను అధ్యక్ష. కేంద్రంతో కంపేర్ చేసినట్లయితే బారోయింగ్స్ అధ్యక్ష, కేంద్రం చేసిన అప్పులు 2019-20 యాక్చువల్స్ 9,33,651 కోటి అయితే 2021కి బడ్జెట్ చేసినది 7,96,337 కోట్లు అయితే వాస్తవానికి చేసిన అప్పు ఎంత అధ్యక్ష? చేసిన అప్పు వచ్చేసి 18,48,600, అంటే ఇంచుమించు 3 అంతలు. ఎందుకు అధ్యక్ష ఆ సమయంలో ఎందుకంటే కోవిడ్ వలన అధ్యక్ష. కాబట్టి కేంద్రానికైనా కోవిడే కారణము, రాష్ట్రానికైనా కోవిడే కారణము. కేంద్రానికి శక్తి సామర్థ్యాలు ఎక్కువ ఉన్నా మనకంటే 2 అంతలు 3 అంతలు వాళ్ళు అప్పు చేయడం జరిగింది. రాష్ట్రానికి శక్తి సామర్థ్యాలు తక్కువ ఉన్నా వాళ్ళల్లో అర్థం కంటే కూడా తక్కువ చేయడం జరిగింది అనేది ఈ ఫిగర్స్ తెలియజేస్తూ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఒకవేళ గత 3 సంవత్సరాలుగా ఎంత పెరిగింది అప్పు అని చెప్పి సిఏజిఆర్ అధ్యక్ష, అంటే సిఏజిఆర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అంటే సంవత్సరం మీద సంవత్సరం ఎంత పెరిగిందని చూసినట్లయితే అధ్యక్ష ఇంతకుముందు 2014 నుంచి 2019 వరకు అధ్యక్ష 5 సంవత్సరాలు చూసినట్లయితే కేంద్రము 8.44% పెరగా అప్పటి రాష్ట్రం అధ్యక్ష, ఎందుకంటే ఇక్కడ గౌరవ సభ్యులు ప్రతిపక్షంకు సంబంధించిన గౌరవ సభ్యులు లేరు అధ్యక్ష, వాళ్ళు ఉండింటే బాగుండేది, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా నీట్గా అర్థమవుతుంది కాబట్టి అధ్యక్ష. పైగా మా కౌంటర్ పార్ట్ లేరు అధ్యక్ష. అయితే అప్పట్లో 2014 నుంచి 19 5 సంవత్సరాల కాలపరిమితి చూసినట్లయితే కేంద్రము అప్పు
8.44% అంటే ప్రతి సంవత్సరం 8.44% పెరిగిందంటే ఈ సంవత్సరం 1,00,000 కోట్లు ఉంటే వచ్చే సంవత్సరం 1,08,044, వచ్చే సంవత్సరం 1,08,044 మీద మళ్ళీ 8.44, మళ్ళీ మూడో సంవత్సరము 1,17,000 మీద 8.44. అట్లా చూస్తే రాష్ట్రం ఎంత పెరిగింది అధ్యక్ష? అప్పట్లో 2014 నుంచి 15 18.36% పెరిగింది. అంటే మోర్ దెన్ డబుల్. అదేవిధంగా ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు చేశారంటే చేసినాం అధ్యక్ష, చేసినాము. వీలైనంత వరకు పరిమితిలోనే చేసినాము. కోవిడ్ వలన కొద్దిగా పరిమితి దాటి కూడా చేసి ఉండొచ్చు అధ్యక్ష, నేను కాదనడం లేదు, కొద్దిగా. కానీ ఆ కొద్దిగా ఎంత కేంద్రాంతో కంపేర్ చేసినట్లయితే అర్థం కంటే కూడా తక్కువ ఉన్నాము. పోయిన 5 సంవత్సరాలు 2014-19 వరకు చూసినట్లయితే ఏ కోవిడ్ లేకుండా పుష్కలంగా ఉన్నప్పుడు కూడా వాళ్ళకంటే తక్కువనే చేసినాం అధ్యక్ష. గమనించండి, 2019-20 పీరియడ్ చూసినట్లయితే కేంద్రము 15.26% CAGRలో, అంటే ప్రతి సంవత్సరము ఈ 2019 నుంచి 21 15.26% పెరిగితే మన రాష్ట్రం 16% పెరిగిందంటే సరి సమానంగా ఆల్మోస్ట్ కేంద్రంతో పాటు పెరిగింది అధ్యక్ష. కాబట్టి దీనివల్ల మనం గమనించినట్లయితే అధ్యక్ష, డెట్ స్టాటిస్టిక్స్ కూడా చూస్తే అధ్యక్ష, ఈరోజు 2020-21 కేంద్రము ఫిజికల్ డెఫిసిట్ 9.5 అధ్యక్ష, 2021-22 ఇప్పుడు గమనించినట్లయితే కూడా 6.8% అధ్యక్ష. 6.8% ఫిజికల్ డెఫిసిట్ టు GSDP రేషియో చూసినట్లయితే ఈలోపు 15వ ఆర్థిక సంఘము మనకు కొన్ని రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ రికమెండేషన్స్ గమనించినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 21 అంటే 2021-22 కాను అప్పర్ లిమిట్ 4.5%, లోవర్ లిమిట్ 3 లోవర్ లిమిట్ అనేది మనకు తెలిసిండేది అధ్యక్ష. FRBM స్టాండర్డ్ లిమిట్ 3 అయితే అప్పర్ లిమిట్ 4.5% అయితే మన బడ్జెట్లో అధ్యక్ష 21-22 మన బడ్జెట్లో ద ఫిజికల్ డెఫిసిట్ విల్ బి 3.49. మనం ఇచ్చిన అంచనాలు 3.49 అధ్యక్ష. అంటే దట్ మీన్స్ వీఆర్ వెల్ విత్ ఇన్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద 15th ఫైనాన్స్ కమిషన్ అనేది ఇక్కడ కనపడుతుంది అధ్యక్ష. నెక్స్ట్ అధ్యక్ష, సో దిస్ ఆన్సర్స్ డెట్. నెక్స్ట్ కమ్స్ రెవెన్యూస్ అధ్యక్ష. రెవెన్యూస్ అనేది రెవెన్యూస్ చూసినట్లయితే అధ్యక్ష, రెండు 2018-19 యాక్చువల్స్ చూసినట్లయితే అధ్యక్ష, స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 58,107 కోట్లు. 2019-20 రివైజ్డ్ ఎస్టిమేట్స్ అధ్యక్ష, ఇంచుమించు రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఇంచుమించు కరెక్ట్గా ఉంటాయి అధ్యక్ష. 57,447 అంటే దాదాపు అప్పుడు 58, 57 ఇంచుమించు ఒక 500 కోట్లు ఇటు అటులో బ్యాలెన్స్ అయింది అధ్యక్ష. ఆ తర్వాత స్టేట్స్ టోటల్ రెవెన్యూ రిసీట్స్ చూసినట్లయితే అధ్యక్ష, ఎందుకంటే స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ 4 చూస్తే అధ్యక్ష సులభంగా ఉంటుంది కాబట్టి 1,14,671 కోటి 2018-19 అయితే 2019-20 రివైజ్డ్ ఎస్టిమేట్స్ 1,10,800 అంటే ఒక 3,000 కోట్లు తక్కువ ఉంది అధ్యక్ష. అయితే 2020-21 చూసినట్లయితే అధ్యక్ష 1,18,063 అంటే ఇంచుమించు 2019-20కి 20-21కి చూసినట్లయితే అధ్యక్ష దాదాపు కొద్దిగా ఇటు అట్లా బ్యాలెన్స్ అయింది అధ్యక్ష. అయితే ఈ పరిస్థితుల్లో కూడా మనకు రెవెన్యూస్ అనేది ఏవైతే ఉంటాయో మామూలుగా 14-15% పెరగాల్సినది ఈ కోవిడ్ వలన ఈ సంవత్సరంలో ఇంచుమించు స్టాండర్డ్గా అదే రేట్ ఉంది కానీ పడిపోలేదు అధ్యక్ష. మనం వేరే ఎన్నో రాష్ట్రాలు కంపేర్ చేసినట్లయితే మిగతా రాష్ట్రాల్లో ఇంకా చాలా వరకు కూడా పడినాయి అధ్యక్ష. మరి మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోగలిగినామంటే దానికి కారణం వచ్చేసి మన రాష్ట్రంలో దాదాపు 30% మన కాంట్రిబ్యూషన్ టు GSDP అగ్రికల్చర్ సెక్టర్ ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వము గత 2020-21 కోవిడ్ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వము అగ్రికల్చర్ యాక్టివిటీని ఎటువంటి ఎక్కువ ఇబ్బంది లేకుండా కంటిన్యూ చేయనిచ్చినారు కాబట్టి జాగ్రత్తలన్నీ తీసుకున్నారు కాబట్టి మనకు ఏదైతే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఉందో అంటే ప్రతి ఒక్కరు పేదవానికి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫ్యూజన్ ఆఫ్ మనీ జరిగిందో ఏదో ఒక రకంగా అది సహాయపడిందని చెప్పి అది మనం చెప్పుకోవడం కాదు అధ్యక్ష. ఈ మధ్య కాలంలో వరల్డ్ బ్యాంక్ బృందం ఏదైతే వచ్చిందో
వాళ్ళు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి సాక్షాత్ వాళ్ళు మరి కంపేర్ చేసి చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. మీకోసం ఒక్కసారి ఆ డీటెయిల్స్ కూడా మీ అనుమతితో మీకు తెలియపరుస్తాను అధ్యక్ష. మీ అనుమతితో అధ్యక్ష, గౌరవ సభ్యులు సోమవీర్రాజు గారు, మాధవ్ గారు, ఈ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పట్ల వరల్డ్ బ్యాంక్ బృందం ఏదైతే ఇక్కడ విజిట్ చేస్తున్నారో వాళ్ళు చెప్పిండేది, కోవిడ్ సమయంలో సంక్షేమ పథకాలతో ఆదుకున్న ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే బెస్ట్, ప్రపంచ బ్యాంకు నివేదికల్లో వెల్లడి, గ్రామీణ ప్రజల ఆహార భద్రతకు డోకా లేకుండా చర్యలు, లాక్డౌన్ సమయంలోనూ నేరుగా నగదు బదిలీ భారీగా లబ్ధి, గత మే నెలలో 75% గ్రామీణులకు సర్కారు హాయం, ఉపాధి హామీ కింద అత్యధిక మందికి పని కల్పించిన రాష్ట్రం, కోవిడ్ పట్ల అవగాహన నివారణ చర్యలను ముందంజ, దేశంలో మరి ఏ ఇతర రాష్ట్రంలో ఇంత స్థాయిలో సాయం అందలేదు. ఇవన్నీ కూడా అధ్యక్ష ఇది మనం చెప్పుకునేది కాదు అధ్యక్ష, ఇదంతా కూడా వరల్డ్ బ్యాంక్ బృందం విజిట్ చేసినప్పుడు చేసి వాళ్ళు చాలా తృప్తి పడి మన ఎడ్యుకేషన్ సిస్టము, హెల్త్ కేర్ సిస్టము మెరుగుపరిచేదానికి వాళ్ళు సపరేట్గా మనకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇస్తూ ఉన్నారని చెప్పి కూడా ఈరోజు మీకు తెలియపరుస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడే మన గౌరవ సభ్యులు లక్ష్మణ్ గారు వాళ్ళు అడగడం జరిగింది అధ్యక్ష, ఈ రిగార్డింగ్ సిపిఎస్ అండ్ మన ఇది అధ్యక్ష పిఆర్సి, ఇది వాస్తవానికి అధ్యక్ష పిఆర్సి రిపోర్ట్ రావడం జరిగింది. ఇట్ ఈస్ అండర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అధ్యక్ష. అదేవిధంగా మన సిపిఎస్ విధానం కూడా అధ్యక్ష చీఫ్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టరు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ, సెక్రటరీ సర్వీసెస్ జిఏడి, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారు కన్వీనర్గా జిఓఎంఎస్ నంబర్ 22 డేటెడ్ 1/4/21 ద్వారా మరి ఈ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే మరొకసారి కూడా నేను అందరు కూడా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష, ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ కోవిడ్ పరిస్థితుల్లో వాస్తవానికి ఒకవైపు మనకు ఆర్థిక సంక్షోభము, రెండో వైపు యాక్చువల్గా ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్కరూ మీకు తెలుసు అధ్యక్ష ఎంతమంది ఎంత రిస్క్తో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ, రాజకీయ నాయకులందరూ, ప్రజాప్రతినిధులందరూ, ఫ్రంట్ లైన్ వర్కర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అంటే జనాభాలో ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ దెర్ ఈజ్ సమ్ కన్సిడరేషన్కు కొద్దిగా టైం ఉంది అధ్యక్ష. దేర్ఫోర్ ఒకసారి అందరు గౌరవ సభ్యులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను, ఈ పరిస్థితుల్లో కొంత ఫస్ట్ మనం మెరుగుపడి కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఇటువంటి విషయాలన్నీ మనం టేకప్ చేయొచ్చు. అంతవరకు మాత్రం దయచేసి కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అధ్యక్ష మీరు ఇచ్చిన అవకాశానికి ఇంకొక ఇష్యూ ఉంది అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు సోమవీర్రాజు గారు రిగార్డింగ్ వాలంటీర్స్ చెప్పడం జరిగింది అధ్యక్ష. 3,000 కోట్లు ఇంటూ 12 36,000 కోట్లు అని చెప్పినట్లు కరెక్ట్? 300 కోట్లు ఇంటూ 12 3,600 కోట్లు, అది ఆ విధంగా లేదు అధ్యక్ష. ఒరిజినల్ యాక్చువల్ ఫిగర్స్ వచ్చేసి 120 కోట్లు ఇంటూ 12 1,440 కోట్లు. ఎందుకంటే 2,40,000 మంది ఇంటూ 5,000 రూపాయలు వచ్చేసి మనకు దాదాపు 120 కోట్లు. 2,40,000 మంది ఇంటూ 5,000 రూపాయలు 120 కోట్లు, 120 కోట్లు ఇంటూ 12 వచ్చేసి 1,440 కోట్ల అధ్యక్ష. అయితే కరెక్ట్ ఒక దాన్ని ఒకవైపు నుంచి చూసినట్లయితే అధ్యక్ష శాశ్వతంగా ఏమైనా చేయొచ్చు కదా అని, ఇంకొక వైపు చూసినట్లయితే అధ్యక్ష మనం 2,40,000 మంది యువకులకు ఏదో ఒకటి జీవితంలో ఒక ఇంటర్న్షిప్ అనుకోండి అధ్యక్ష, ఎందుకంటే అది ఆన్రోరియం ఇంటర్న్షిప్ కాబట్టి ఆ ఇంటర్న్షిప్ ద్వారా ఎంతో కొంతమంది అనుభవం ద్వారా వేరే వేరే ఉద్యోగాలు చేస్తారు. ఈలోపు వాళ్లకు ఒక అవగాహన కలిగించేదే కాకుండా ఈ గత సంవత్సరం రోజు చూసినట్లయితే దాదాపు చాలా వరకు ఎన్నో బాధ్యతలు, ముఖ్యంగా కోవిడ్ బాధ్యతలు కూడా యువకులు కాబట్టి ఉత్సాహంగా చేసిన మాట కూడా ఒకసారి గౌరవ సభ్యులకు మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష. నమస్తే. ఈరోజు గౌరవ అధ్యక్షుల వారు మరి అదేవిధంగా గౌరవ సభ్యులు సోమవీర్రాజు గారు దాదాపు సక్సెస్ఫుల్గా విజయవంతంగా 6 సంవత్సరాలు ఒక
అదేవిధంగా శ్రీ డిసి గోవిందరెడ్డి గారు జరిగిన గత పదవీ కాలంలో ఎన్నో విధాలుగా మీరందరూ కూడా రాష్ట్రం కోసము, రాష్ట్ర ప్రగతి కోసము, శ్రేయస్సు కోసము పాటుపడి మీ వంతు కృషి, అదేవిధంగా మరి పార్టిసిపేషన్ ద్వారా ఎన్నో చట్టాలు కానీ ఎన్నో సంస్కరణలు కానీ రాష్ట్రానికి ఉపయోగపడేట్టుగా మీరందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ, మరి ముఖ్యంగా గౌరవ చైర్మన్ గారు స్నేహశీలి, సౌమ్యుడు, స్థితప్రజ్ఞులైన శ్రీ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ సాధారణ కుటుంబ నేపథ్యంలో నుండి అంచెలంచుగా ఎదిగి 2019వ సంవత్సరంలో శాసన పరిషత్ అధ్యక్ష పదవిని అధిరోహించి ఆ పదవికి వెన్న తెచ్చారు. నిరాడంబర జీవన శైలితో ప్రజలందరితో స్నేహంగా ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తిగా వారి అభిమానాన్ని చూరగొన్న నాయకునిగా మీరు అందరికీ సుపరిచితులు. ఆదర్శవంతమైన విధానాలతో ఈ సభను ముందాగా నడుపుతూ సభా మర్యాదలను పరిరక్షిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కృషి చేశారు. సభలో ఒక్కొక్కసారి గందరగోళ పరిస్థితులు ఎదురైనప్పుడు అధ్యక్ష స్థానం నుంచి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ సభా కార్యక్రమాన్ని సవ్యంగా నడిపించారు. ఉన్నత విద్యావంతులైన పట్టభద్రులైన మీరు విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ విద్యార్థి నాయకునిగా ఎదిగారు. 1982వ సంవత్సరంలో శ్రీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆనాటి నుండి ఈనాటి వరకు పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక పార్టీ పదవులను చేపట్టి ఆ పదవులకు వెన్న తెచ్చారు. 1987 సంవత్సరం మరియు 1997 నుంచి 2000 మధ్య కాలంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా, 2002 నుంచి 2004 మధ్య కాలంలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా మరియు 2017 నుంచి 19 మధ్య కాలంలో ప్రభుత్వ సచేతకగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. 2019 సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన జైపూర్లో జరిగిన కమిటీ సదస్సులో పాల్గొని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆఫ్ లెజిస్లేచర్ సెక్రటేరియట్ అనే అంశంపై మీరు ప్రసంగించారు. మీ అధ్యక్ష పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో మిమ్మల్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ భగవంతుడు మీకు సంపూర్ణ ఆరోగ్య ఆయుష్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గౌరవ కౌన్సిల్ అధ్యక్షుల వారితో పాటుగా పదవి బాధ్యతల నుంచి సమయం ముగిసే కాలం దగ్గర పడుతుంది. అంటే ఈ మాసాంతంలో రిటైర్ అవుతున్నటువంటి సోము వీర్రాజు గారు, అట్లాగే డిసి గోవిందరెడ్డి గారు, ఇద్దరు కూడా విఘ్నులు, బాగా ఉన్నత చదువులు చదువుకొని ప్రజా జీవితంలో అడుగుడి పక్క చూపులు చూడకుండా నమ్మకం కలిగిన, క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ కార్యకర్తలుగా ప్రారంభించి ఈరోజు చట్టసభల్లో సభ్యులుగా ఎదిగినటువంటి వారిద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రత్యేకించి సోము వీర్రాజు గారు భారతీయ జనతా పార్టీ పుట్టక ముందు నుంచే జనసంఘీయుడిగా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యుడిగా జీవితాన్ని ప్రారంభించి క్రమశిక్షణతో పార్టీ వాళ్ళకి తెలిసామో కానీ ఆయన మొదటిసారి ప్రపంచానికి ఒక సినిమా నటుడిని మోడీ గారికి 2014లో పరిచయం చేసినప్పుడు అసలు ఎవరి సోము వీర్రాజు అని ప్రపంచం మొత్తం ఒకసారి ఆయన వెనక చూసింది, తెలుగు వాళ్ళందరూ కూడా. అక్కడి నుంచి ఆయన మాటలు సరళంగా మృదుబైనటువంటి తెలుగు భాషను మాట్లాడటమే కాకుండా సాధారణంగా మాటలతోనే చురకలంటించేటువంటి నేర్పరితనం ఉన్నటువంటి ఆయన సోము వీర్రాజు గారు. ఆయన చాలా రాజకీయాల్లో నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి. ఆయన 2015లో
శాసనమండలి సభ్యుడిగా ఎన్నిక కాబడి తనకి వచ్చినటువంటి అవకాశాన్ని ప్రజల యొక్క అవసరాల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రభుత్వాల్ని మంచి సూచనలతో నిర్ణయాల్ని మార్చేదానికి ప్రయత్నం చేసినటువంటి ఆయన సేవలు ఎప్పటికీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరని చెప్పని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అలాగే డీసీ అండ్ గోవింద్ రెడ్డి గారు కూడా 2004 వరకు ట్రాన్స్పోర్ట్ అధికారిగా పనిచేస్తూ ఆయన రిజైన్ చేసి మొదటిసారిగా 2004లో బద్వేల్ శాసనసభ్యుడిగా గెలిచి తర్వాత ఆ కాన్స్టిట్యున్సీ రిజర్వ్ అయిపోవటం వల్ల మళ్ళీ 2015లో కౌన్సిల్ సభకి ఎన్నికై ఇక్కడ సభ్యుడిగా ఆయన సేవలు అందించారు. ప్రజా సమస్యల పట్ల తన గళాన్ని పూర్తిగా ఉపయోగించుకున్న తనకు వచ్చినటువంటి అవకాశాన్ని వారిద్దరికీ కూడా ఇంకా ప్రజా జీవితం ఉండాలని చెప్పని, ఇంకా సుదీర్ఘకాలం భగవంతుడు ఆయుష్, ఆరోగ్యాన్ని, రాజకీయ జీవితాన్ని ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ వారిద్దరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్గా మా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మీరు పెద్దల సభకి చైర్మన్గా ఎన్నో పదవికే వన్ని తెచ్చి జిల్లాకి మంచి పేరు తీసుకొచ్చిన సుమారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉండి మన నరసాపురం నుంచి విద్యార్థిగా అందరి నోళ్ళల్లో కూడా షరీఫ్ గారు అంటే ఒక మంచి కార్యకర్తగా ఆయన సుమారు మీరు 82 నుంచి ఎన్టీ రామారావు నాయకత్వంలో పార్టీలో మీ ఎదుటి మేము కూడా పనిచేయడం జరిగింది. ఈరోజు మీరు పార్టీలోనే కాకుండా ఎన్నో పదవులు చేసి ఈరోజు చైర్మన్గా కూడా ఈరోజు అంటే ఇంకా 2-3 రోజులు ఉన్నా నెలాఖరు దాకా ఇది ఆఖరి సభ కాబట్టి మీకు వీడ్కోలు చెప్పే మిమ్మల్ని అభినందించడానికి మార్నింగ్ పొద్దురించి కూడా నేను ఇక్కడికి వచ్చి ఉండటం జరిగింది. మీరు ఎంతో ఆదర్శంగా మా అందరికీ కూడా ఉండి నీతి నిజాయితీలతోటి పార్టీకి నమ్ముకున్న సిద్ధాంతానికి కూడా పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకుని ఇప్పుడు దాకా మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి స్పీకర్గా కానీ లేకపోతే చైర్మన్గా కూడా ఎవరో పనిచేస్తున్న స్థాయి కూడా లేదు కాబట్టి మీరు ఒక మైనార్టీ నుంచి వచ్చి అందరికీ ఎంతో మాకు లో ప్రొఫైల్లో ఉండి మీకు మాకు అందరికీ కూడా మీరు మార్గదర్శకం జరిగింది. ఈరోజు ఇక్కడ మీరు పదవి విరమణ అనేది మీరు ఇంకా ఎక్కువ సేవలు మా రాష్ట్రంలో కాకుండా అలాగే జిల్లాకు కూడా మీరు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని అందరం కూడా రాబోయే రోజుల్లో కూడా రాజకీయంగా ఉంటామని తెలియజేస్తూ మీరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు సలహాలతోటి పశ్చిమ గోదావరి జిల్లాయే కాదు అలాగే రాష్ట్రానికి కూడా మీ సేవలు ఉపయోగపడతాయని తెలియజేస్తూ అలాగే మిత్రులు సోమ వీర్రాజు గారు ఆయన కూడా నాకు మంచి స్నేహితులు. ఆయన మాట కటుగా ఉంటుంది కానీ మనసు చాలా గండలా ఉంటుంది. ఎప్పుడు కూడా మమ్మల్ని నాకు ఎన్నో సూచనలు ఈరోజు నేను హౌసింగ్ మినిస్టర్గా గత సుమారు 2 సంవత్సరాల నుంచి ఎన్నో నాకు ఆయన సలహాలు సూచనలు ఇచ్చి మా హౌసింగ్ మినిస్ట్రీలో కేంద్ర ప్రభుత్వానికి ఏమి రావాలని కూడా నాకు ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చి నాకు మంచి స్నేహితులైన ఆయన కూడా ఇక్కడ ఎమ్మెల్సీ పదవీకాలం అయిపోయినాయి కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఎన్నో సూచనలు మా ప్రభుత్వానికి ఇస్తూ అలాగే కేంద్రం దృష్టికి కూడా మన రాష్ట్ర సమస్యల్ని తీసుకెళ్ళి తప్పకుండా ఈ రాష్ట్రానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ఇందాక కూడా ఆయన మీటింగ్లో చెప్పడం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇళ్ళైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. హౌస్ ఫర్ ఆల్ అనే స్కీమ్ కింద ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. అన్నింటినీ కూడా మీరు తీసుకొచ్చి ఉపయోగించుకోవాలని ఒక మంచి సదుద్దేశంతో ఆయన సూచనలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆయనకి కానీ రెడ్డి గారికి కానీ అందరికీ కూడా
మళ్ళీ ఈ పెద్దల సభలో మిమ్మల్ని అందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని రాబోయే వచ్చే మెంబర్స్ కూడాకి మీరు ఆదర్శంగా ఉంటారని తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.